హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఇప్పుడు నేను చెప్పే విషయము చాలా మందికి తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు. లూజ్ మోషన్స్ తగ్గడం కోసం గులాబ్ జామ్ తినాలని చెప్తూ ఉంటారు కదా. నేను చాలాసార్లు కూడా విన్నా, మా పెద్దవాళ్ళు కూడా చెప్పంగా విన్నా చాలాసార్లు. అయితే టాబ్లెట్ వేసుకున్న తర్వాత కూడా లూజ్ మోషన్స్ తగ్గడానికి గులాబ్ జామ్ తినాలని చెప్తుండే. మజ్జిగ తాగడము, పెరుగన్నం తినడం తెలుసు, కానీ ఈ గులాబ్ జామ్ తినడానికి లూజ్ మోషన్స్ తగ్గడానికి ఏమైనా సంబంధం ఉందా? మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. నాకైతే తెలియదు ఎందుకో కారణము. అయితే ఈ గులాబ్ జామ్లు చేస్తుంటే నాకు ఇది గుర్తొచ్చింది కాబట్టి నేను అడిగిన. ఈ గులాబ్ జామ్ పొడి అయితే 2 గిన్నెలు వచ్చింది. దాంట్లో 1/4 కప్పు వాటర్ వేసి మెల్లగా కొద్దిగా కలుపుకున్నాను. నేను పాలేం వేయలేదు, వాటర్ తోటి మొత్తము కలిపి ఒక 10 నిమిషాలు పక్క పెట్టేసిన. తర్వాత కొద్దిగా నెయ్యి రాసుకున్న చేయికి, తర్వాత చిన్న చిన్న ఉండలు చేసి 1.5 కప్పు షుగర్ తీసుకున్నా. దానికి 3 కప్స్ వాటర్ యాడ్ చేసి చక్కెర పాకం కోసం అయితే పెట్టిన. బాగా పాకం వచ్చే అవసరం లేదు, కొద్దిగా నీళ్ళు అనేది ఆవిరికి అయిపోయి ఆ వాటర్ కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేయచ్చు ఆ పాకము. తర్వాత మిగిలినవి నేను నెయ్యిలోనే వేయించిన ఈ గులాబ్ జాములన్నీ కూడా ఉండాలి కూడా వేయించిన గులాబ్ జాములన్నీ చల్లారిపోయిన తర్వాత చక్కెర పాకం అనేది కొంచెం వేడిపైనే ఉంటుంది కదా, అప్పుడే ఒక ఇలాచి అయితే దంచి దాంట్లో వేసేసి అప్పుడు దీంట్లో వేసానండి. లేదంటే బాగా మెత్తబడిపోతాయి. తర్వాత ఒక 2 గంటలు చక్కెర పాకంలో నానిన తర్వాత తీసుకొని తింటే మాత్రం చాలా బాగుంది. టేస్ట్ అయితే చూడండి, మొత్తము షుగర్ సిరప్ అనేది గులాబ్ జామ్కి పట్టేసింది. సూపర్ టేస్ట్. మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.